మాచవరం గ్రామం తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి నాకు బాబు వస్తుంది. మాచవరం గ్రామం ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళగా పిలుస్తుంటే స్వామి ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళగా పిలుస్తుంటే స్వామి వేడి వేడి జన్మ కోసమే వేస్తా వేడి వేడి జన్మ కోసమే వేస్తా ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళగా పిలుస్తుంటే స్వామి వేడి వేడి అన్నంలో వెన్న కోసమే వేస్తా వేడి వేడి అన్నంలో వెన్న కోసమే వేస్తా ఆవకాయ పొట్టించి దగ్గరుండి తినిపిస్తా ఒక్కసారి స్వామి ఎన్నాళ్ళగా పిలుస్తుంటే స్వామి 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 కృష్ణంత ప్రసాదం మీద ఈ కీర్తనలోనండి శ్రద్ధగా వినలేనటువంటి వారు నుంచున్నటువంటి వాళ్ళని శపించేటువంటి పదం ఉంటుందండి. మీరు శ్రద్ధగా వినటం లేదు, నుంచునే ఉంటున్నారు, కూర్చోటం లేదు అని దయచేసి నుంచుని వినేటువంటి వాళ్ళందరికీ కూడా శపించేటువంటి పదం ఉందండి. నేను రాసింది కాదు, పాలకొండ వాస్తవ్యంలో గజ్జల శ్రీనివాస్ గారు రచించినటువంటి కీర్తనండి. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి ఎక్కడ చోటు ఉంటే అక్కడే కూర్చొని భోజనం ఎంత తేడా ఉందో చూసారండి. అంటే మీకు లేదా అండి ఫోటోగ్రాఫర్ గారు, మీకు లేదా? నిజమండి. స్వామి మీరు గిట్టేసే వాడిని సవరించకపోతే నేను కొడతాను. ఇది ఎందుకుందంటే అండి, సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి మన తాతాజీ గారి ఇంటికి వచ్చి ఈ రోజున ఎక్కడ చోటు ఉంటే అక్కడే భోజనం చేసి వెళ్ళారటండి. అలా పాడమన్నారు, మీరేమి వింటలేదు అసలు. అదే లేదండి, దయచేసి భక్తిని భక్తిగా చూడండి తప్ప భక్తిని వినోదంగా చూడకండి. మీకు తెలుసో తెలీదు, ఇవాళ నా వయసు 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలండి నా వయసు. నేను చదువుకున్నదల్లా 4వ తరగతి. 8 రాష్ట్రాలు తిరిగాను, 9 భాషలలో పాడతాను. దయచేసి అది గ్రహించండి ప్లీజ్, అది గ్రహించండి. ఒకరి మీద ఒకళ్ళు గిట్టేసుకుని ఎక్కడ ఏ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే అక్కడ గిట్టేస్తారు. అది ఇది సమానమేనా? కాదండి, అది వినోదం, ఇది భక్తి. గ్రహించండి ప్లీజ్. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి
భోజనం చేయడానికి చోటు దొరకకపోతే మన తాతాజీ గారి ఇంటికాడ ఎక్కడ చోటు ఉంటే అక్కడే కూర్చొని భోజనం చేశారట. అలాంటిదప్పుడు ఆ మహానుభావుడు ముందర మనం నుంచున్నటువంటి వాళ్ళు ఎవరో ఎంతండి. అందుచేతే నుంచునేటువంటి వాళ్ళందరినీ కూడా శపించేసేటువంటి పదం ఒకటి ఇందులో పెట్టారండి. అని చదువు దయచేసి గ్రహించండి. 1 2 3 4 పండ్లు తెచ్చి శబరం నుంచున్న వాళ్ళంతా గొప్పే తిరుమల తిరుపతి దేవస్థానం మాచవరం రావే ఒక్కసారి ఇంకొకసారి మరొకసారి రావాలి
స్వామి ఎన్నాళ్ళగా పిలుస్తుంటే స్వామి ఒక్కసారి రావాలి స్వామి ఎన్నాళ్ళగా పిలుస్తుంటే స్వామి ఎన్నాళ్ళగా పిలుస్తుంటే స్వామి ఎన్నాళ్ళగా పిలుస్తుంటే